అమెరికాలో ఉంటాం కాదు కానీ ఆంధ్ర భోజనానికి మొహం వాసిపోయాం. చెల్లమ్మా, పదార్థాలన్నీ చాలా రుచిగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ దోసకాయ పచ్చడి. నువ్వేంట్రా మొహం అట్టబెట్టి తింటున్నావు? అరే, అమ్మా నాన్న అమెరికా నుంచి వచ్చారే, వాళ్ళని కాస్త ఆప్యాయంగా పలకరిద్దాం అన్నటువంటి జ్ఞానం మాత్రం లేదు. అసలు నీ మీద మీ అమ్మ బెంగపడబట్టారా నిన్ను చూపిద్దామని తీసుకొచ్చాను. ఆ ఫేస్ ఏంటి? ఏముంది, అమెరికాలో బయలుదేరక ముందే ఫోన్ చేశారు. ఇక ఎయిర్పోర్ట్లో దిగ్గానే బాగా కౌగిలించేసుకుని ప్రేమ ఒలకపోసారు కదా, అది తట్టుకోలేక ఫేస్ ఇలా ఉంది. అబ్బా జోకు. సరేనమ్మా, పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అంటే బద్రికి తొందరగానే ఉంది అంకుల్. నేనే ఆపుతున్నాను. ఈ సంవత్సరం అయిపోతే నా కోర్స్ పూర్తవుతుంది. అయిపోగానే ముహూర్తాలు ఉన్నా లేకపోయినా డన్. మా కోరికల్లో ఏం లేదమ్మా. మీరు తొందరగా పెళ్లి చేసేసుకుని ఓ మనవడు మనవరాల్లో ఇచ్చేసారనుకోండి, వాడిని తీసుకుపోయి అమెరికాలో కూర్చొని హాయిగా ఆడుకుంటాం. ఏమే? అవునమ్మా, ఈ మధ్య పిల్లల మీద మోస్తూ ఇంగ్లీష్ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకుంటుంటే కిడ్నాపింగ్ కేసు కూడా పెట్టారు. సెల్లో పడేసి కుమ్మేయాల్సిందే. నోరు మొయ్యి, వేదవాసులు నువ్వును. తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు గను. పెద్ద పనులే ఉన్నాయి మనకి ఇక్కడ. సారీ, నేను చేసుకోను. ఏం బాబు, ఏమైంది తమకి? మొనాటిని దాని ముఖం చూసి చూసి బోరు కొట్టింది. ఫోర్స్ కొడుతున్నావా? చుపాస్. వెయిట్ వెయిట్ ఐల్ సీ యు. వెయిట్ వెయిట్. ప్రతిమలాడతాను అనుకుంటున్నావా? నిన్నెవడు చేస్తున్నాడు పోవే. ఎందుకు చేసుకో? ఇలా అయితే వీళ్ళు ఎలా కాపురం చేస్తారండి? మనం ఎట్లా అలాగే. అసలు టోటల్ గా మన ఇద్దరికి కుదరదంటే కుదరదు, అంతే. వద్దు బద్రి, నన్నేం చెయ్యొద్దు. నువ్వు చేస్తున్నావుగా. నేను చేస్తే పర్వాలేదు, నువ్వు ఏదైనా చేస్తే తట్టుకోలేను. ఏయ్, ఐ హేట్ యు. ఐ హేట్ యు టూ. నీ ముఖం ఇప్పుడు అద్దంలో చూస్తున్నావంటే? ఏయ్, నేను నీతో మాట్లాడను. ఏంటే కూసావు? నీకేమన్నా పిచ్చి అంటే? నాకా పిచ్చా? ఏమన్నా మళ్ళీ అను. నీకే పిచ్చి. ఎలా బతుకుతారో ఏమిటో, ఇలా అయితే చాలా కష్టం. లోపల రివర్స్ గా జరుగుతుందని నా డౌట్.